డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి బిగ్ రిలీఫ్ దొరికింది. సోషల్ మీడియా కేసుల్లో వర్మకి ముందస్తు బెయిల్ లభించింది. 3 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఇక సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్లపై అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెట్టారంటూ వర్మ పైన జరిగినటువంటి కేసుల విషయంలో మద్దిపాడు పోలీసులు సుమారుగా మరో 8 ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కేసులో ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ లభించింది, ముందస్తు బెయిల్ లభించింది. ఆయనకి 3 కేసుల్లో కూడా, అయితే 8 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. 3 కేసుల్లో కూడా ప్రస్తుతం ఆయనకి బెయిల్ లభించింది. అయితే గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు, గతంలో ఆయన పెట్టిన పోస్టులకు సంబంధించి మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవడం చూసాం. ఆ తర్వాత ఆయనకి నోటీసులు కూడా సర్వ్ చేశారు. విచారణకి రావాలని కూడా ఆదేశించారు. విచారణకి 2 సార్లు రావాలని ఆదేశించినప్పుడు 2 సార్లు కూడా హాజరు కాలేదైనా. కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతున్నారంటూ కూడా ఆయనపై వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, డెన్లో ఉన్నారంటూ ఆర్టీవీతో కూడా ప్రత్యేకంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకొచ్చారు. తనకు పోలీస్ అరెస్ట్ చేస్తారని ఎక్కడ కూడా చెప్పలేదు, నేను నా ఇంట్లోనే ఉన్నాను, లోపలే ఉన్నాను, బయటకు వచ్చి ఏదో హైడ్రామా క్రియేట్ చేశారు కానీ అరెస్ట్ చేసేందుకు కనీసం లోపల కూడా నా అరెస్ట్ అనేది అవాస్తవం, అరెస్ట్ చేసే ఉద్దేశం పోలీసులకు లేనే లేదు, అవన్నీ కూడా మీడియా కథనాలని చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా అరెస్ట్ చేయకూడదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ప్రస్తుతం పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు, ఏపీ హైకోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.